మసాలా రైస్ కావాల్సినవి జీడిపప్పులు, కొబ్బరి, మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిబందు, అల్లము వెల్లుల్లి పేస్టు, టమాటా, ఉల్లిపాయలు. ఇవి ముందుగా 3 స్పూన్లు ఆయిల్ పోసుకో. ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇలా జీడిపప్పు వేసుకో. ఇందులో కరివేపాకు, తర్వాత ఉల్లిపండు, పచ్చిమిర్చి, టమాటా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ మసాలా రైస్కి బాగా ఇవి ఫ్రై అవసరం లేదు, సగం ఫ్రై చేసుకోవాలి, పూర్తిగా ఫ్రై చేసుకోకూడదు, టేస్ట్ ఉండదు. ఇలా వేగిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, ఒక అర స్పూను కారం వేసుకోవాలి, మసాలా వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర పైన. మసాలా రైసు రెడీ. చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను కొంచెం టేస్ట్ చేశాను, బ్రహ్మాండంగా ఉంది. మీరు కూడా తప్పనిసరిగా ప్రయత్నించి ఒక్కసారి చేసుకొని తినండి, చాలా బాగుంది.